హాయ్ హలో నమస్తే. మళ్ళీ మీ శ్రీనివాస్ మీ ముందుకు వచ్చేసాడు. ఈసారి ఏంటో తెలుసా? ఎలా వచ్చాడో తెలుసా మీకు? ఈసారి ఒక ట్రావెల్ బ్లాగ్తో వచ్చేసాడు ఈ శ్రీనివాస్. ఆశ్చర్యపడకండి. అప్పుడప్పుడు అవి కూడా చూస్తుండాలండి. ట్రావెల్ కూడా మనం చేస్తుండాలి. వాటిలో ఆనందాన్ని నలుగురితో పంచుకుంటేనే కదండి మజా ఉంటుంది. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ట్రావెల్ బ్లాగ్. అసలు ఎందుకు అయింది ట్రావెల్ అంటే, మా మేనకోడలు పెళ్ళి హైదరాబాద్లో అక్టోబర్ 10న ఘనంగా జరిగిందండి. ఎక్కడ జరిగిందండి? లక్కడికాపూర్లో ఉండే వాసవి కళ్యాణ మండపం. చాలా బాగుందండి కళ్యాణ మండపం, నిజంగా చెప్తున్నాను మీకు. ఎందుకంటే అది చాలా సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంది. మీరు ఎవరికి అడిగినా కూడా తెలుస్తుంది వాళ్ళకి. మెట్రో స్టేషన్ కనెక్టివిటీ ఉంది. కారులో వచ్చి ఎలాగ వస్తారు, బస్సులు, మెట్రో స్టేషన్, వెల్ కనెక్టెడ్ ప్లేస్. చాలా బాగా జరిగిందండి. 10వ తారీఖు అయింది. తర్వాత వియ్యాల వారిది నాగపూర్ అండి. అందరికీ తెలుసు అనుకుంటాను. నాగపూర్ సెంట్రల్ ఇండియాలో ఉంటుంది కదండి, పెద్ద సిటీ. సో నాగపూర్లో వాళ్ళు ఏం చేశారంటే 17వ తారీఖు రాత్రి రిసెప్షన్ అరేంజ్ చేశారు. అందరు కూడా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు. సో మేమందరం మాట్లాడుకొని నాగపూర్ వెళ్దాం అందరం కలిసి వెళ్దాం నాగపూర్కని. కొంతమంది అన్నారు ట్రైన్లో వెళ్దాం, కొంతమంది అన్నారు బస్సులో వెళ్తాం, కొంత కార్లో వెళ్తాం. ఇట్లా వెళ్తే ఏం మజా ఉంటుంది చెప్పండి మీరు. అందరు కలిసి చిన్న పెద్ద ఒక బస్సు మాట్లాడుకొని, మినీ బస్సు మాట్లాడుకొని వెళ్తే అది ఆనందం వేరండి అని నేనేం చేశానంటే మినీ బస్సు ఒకటి మాట్లాడేశాను. తెలిసిన యువ ట్రావెల్స్ నుంచి మాట్లాడుకొని మంచి బస్సు అరేంజ్ చేశాడు. ఆ బస్సులో మేము ఏం చేసామంటే 16వ తారీఖు మధ్యాహ్నము దమ్మాయిగూడ నుంచి మొదలుపెట్టామండి మా జర్నీ. అందరం కలిసాము, లంచ్ చేసేసాము, బస్సు వచ్చేసి లగేజ్ అంతా ఎక్కిచ్చేసి చలో నాగ్పూర్ అని బయలుదేరామండి. ఎలా వెళ్తున్నాము, ఎలా ఎక్కాలండి దమ్మాయిగూడ నుంచి? మీరు ఈ రణఘోణ ధ్వనుల మధ్య పద్మవ్యూహంలో చిక్కుకున్నారా అంతే సంగతులు ట్రాఫిక్లో. అందుకనే మా డ్రైవర్ ఏమన్నాడంటే, సార్ అలా వద్దు, మనం కీసర నుంచి ఎక్కేద్దాం, ఓఆర్ఆర్ ఎక్కుదాము, ఓఆర్ఆర్ డైరెక్ట్గా మేడ్చల్ దగ్గర దిగుతుంది అన్నాడు. గ్రేట్ నాయన నువ్వు చెప్పింది అని చెప్పేసి అలా వెళ్ళాము. బ్రహ్మాండంగా ఉందండి. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, మన ఓఆర్ఆర్ చాలా బాగుంటుందండి. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఎంత బాగా కట్టారండి. ఈ సిటీ ట్రాఫిక్ని మనం తప్పించుకొని మనం వెళ్ళాల్సిన ప్లేసెస్కి చాలా తొందరగా కూడా వెళ్తాం. ఓకే, అదొకటి. సరే, ఏం చేసాము, ఓఆర్ఆర్ దిగేసాము. వి స్టార్టెడ్ గోయింగ్ టువర్డ్స్ నాగ్పూర్. వెళ్తూ ఉన్నాం. బాగుంది జర్నీ. నాగ్పూర్ వెళ్ళేటప్పుడు ఏ ఊర్లు వస్తాయండి తెలుసు కదా మీకు అందరికీ. మేడ్చల్ దాటుతాం, తూప్రాన్ దగ్గర ఒకటి టోల్ గేట్ వచ్చేస్తుంది, తర్వాత బికునూరు దగ్గర ఒక టోల్ గేట్ వస్తుంది, తర్వాత కామారెడ్డి పక్క నుంచి వెళ్ళిపోతుంటాం, జమ్మని కామారెడ్డి కనబడుతుంటుంది. అలాగే మనం డిచ్చిపల్లి దగ్గర ఒకటి గేట్ వస్తుంది. డిచ్చిపల్లి దేనికి ఫేమస్ అండి? 7th బెటాలియన్ ఉంది, తెలంగాణ పోలీస్. తర్వాత అటాక మనం నిజామాబాద్ అనేది అక్కడి నుంచి 14 కిలోమీటర్లు, టచ్ కాదండి. అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే ఆర్మూరు, అది కూడా టచ్ కాదండి. నిర్మల్ పక్క నుంచి వెళ్తూ ఉంటాం. ఆదిలాబాద్ తర్వాత మనం మహారాష్ట్రలో ఎంటర్ అయిపోతామండి. సరే, ఇదంతా బాగుంది, బాగా చెప్తున్నాను ఆయన. మరి ఎట్లా ఉంది జర్నీ మాత్రం బాగా జరిగింది. కానీ ఇక్కడ మీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాగపూర్ వెళ్ళేటప్పుడు మనకు హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళినా, హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళినా కూడా, హైదరాబాద్ టు చెన్నై సైడ్ వెళ్ళినా కూడా మనకి ఎన్నో హోటల్స్, ప్రైవేట్ వాష్రూమ్స్ నీట్గా మెయింటైన్ చేసేవి అన్నీ ఉంటాయి కదండి. ఇక్కడ మాత్రం సుమా ఎక్కడ లేవండి. పాపం లేడీస్ ఆపండి అంటారు, ఆపితే ఏం లాభం, ఎక్కడ లేవు. సరే, ప్రైవేట్ ఎక్కడ ఉంటే అస్సలు భయంకరంగా ఉంది పొజిషన్. అక్కడ వాళ్ళకి అసలు పోనే లేదు. ఆఖరికి ఏదో పెట్రోల్ బంక్లో పోయినాము. ఓకే, పెట్రోల్ బంక్ దొరికింది, అక్కడ వాళ్ళు రిలీవ్ చేసుకున్నారు. మళ్ళీ మొదలైనాము. మహారాష్ట్ర బార్డర్ ఎంటర్ అయిపోయినాక అక్కడ మాకు నరకం చూపెట్టాడండి వాళ్ళ ఆర్టీఓ వాళ్ళు. ఆపేశారు రాత్రి. 45 minutes to 1 hour ఆగిపోవాల్సి వచ్చింది. ఆ పేపర్ ఈ పేపర్ అంటాడు, డబ్బులు ఆన్లైన్ లేదు, డబ్బులు కట్టమంటాడు, ట్యాక్స్, ఇంటర్స్టేట్ ట్యాక్స్, ఇవన్నీ అయిపోయి మేము నాగ్పూర్ చేరేటప్పుడు రాత్రి 2 గంటలు. అందరు నిద్రలో జోగుతున్నారు. కానీ ఇవాళ వారు మంచి అరేంజ్మెంట్ చేశారండి. కొంతమంది హోటల్లో ఉన్నా కూడా చాలామంది వాళ్ళు పెట్టిన అకామిడేషన్లో ఉన్న వాళ్ళ ఇంట్లో మంచిగా అరేంజ్ చేశాడు. బెడ్స్ అరేంజ్ చేశాడు, నీళ్లు పెట్టాడు. అందరం పడుకున్నాం. మార్నింగ్ ఆయనే పాపం వచ్చి స్వయంగా అరుణ్ కుమార్ గారు ఆయన వచ్చేసి మాకందరికి కూడా కాఫీలు, టీలు అన్నీ అరేంజ్ చేశాడు పొద్దున్నే. పాపం థ్యాంక్స్ అండి అరుణ్ కుమార్ గారు. అలా చేసుకున్నాక అందరం పొద్దున్న రెడీ అయిపోయినాము. రెడీ అయిపోయి ఆ బస్సును తీసుకెళ్తే నాగపూర్ వాళ్ళ ఇంట్లో కదండి వ్రతం, అక్కడికి బస్సు అవసరం లేదని చెప్పి మేము అందరం కూడా క్యాబ్ మాట్లాడుకొని బస్సుకు రెస్ట్ ఇచ్చేయాలి కదండి. అది కూడా పడుకోవాలి పాపం, అన్ని కిలోమీటర్ తిరిగింది కదా, దానికి రెస్ట్ ఇచ్చేసి మేము అందరం కూడా వ్రతానికి వెళ్ళిపోయాము. అదొక హైలైటు. వ్రతం వాళ్ళ కొత్త ఇంట్లో చేసుకుంటున్నారండి.
పెద్ద ఇల్లు, 3 అంతస్తుల ఇల్లు. బాగుంది ఇల్లు, చాలా బాగుందండి. పొద్దున్నే వెళ్ళంగానే బ్రేక్ఫాస్ట్ అండి అన్నారు. ఇంకేముంది బ్రేక్ఫాస్ట్ అంటే మనం ఏం తింటామండి, ఏదో ఒక ఇడ్లీయో దోశో. కింద కూర్చున్నామండి, వాళ్ళు మొదలుపెట్టారు లోడింగ్ లోడింగ్ లోడింగ్. కమ్మని వడలు, ఇడ్లీలు, వేడివేడి వడలు, క్రిస్పీ వడలు, చట్నీ సాంబార్తో. బాబోయ్, నేనెన్ని తిన్నానో నాకు తెలియదు, అందరూ తింటూనే ఉన్నారు. వాళ్ళు వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఒక హైలైట్ ఏంటంటే వాళ్ళలో వాళ్ళ అల్లుడు గారు ఉన్నారు, చైతన్య అని. ఆయన చేతిలో మీరు చిక్కారా అయిపోయింది, మీ పొట్ట ఫుల్ అయిపోతుందండి. అందరి కడుపు నిండా పెడతారు, దాని అర్థం అది. తినేసాము. వ్రతం కూడా కథలు విన్నాం. ఆయన బ్రాహ్మడు వచ్చాడు, బ్రహ్మగారు బ్రహ్మాండంగా సత్యనారాయణ వ్రతం చెప్పాడు. అందరూ నా విన్నపం అండి, ఎక్కడైనా సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటే అందరూ అటెండ్ కాండి. ఎక్కడ ఉన్నా కూడా ఎవరింట్లోనే ఇన్వైట్ చేసినా వెళ్ళండి, కూర్చోండి, ఆ కథలు వినండి. ఎంత బాగుంటాయండి. 5 కథలు చెప్తారు. కథలు చెప్పాక మాత్రం ప్రసాదం, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం మిస్ కావద్దండి. వెరీ 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 ఇంపార్టెంట్. ప్లీజ్ వినండి. ఎందుకంటే కథలో కూడా ఇలా మిస్ చేసుకున్నాక చాలా కష్టాలు పాలైపోయారు వాళ్ళు. సత్యనారాయణ స్వామి కోపానికి పాత్రలు అవద్దండి, సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలండి. అర్థమైందండి. బ్రహ్మాండంగా అన్నీ మంచి జరుగుతాయి. సో బ్రహ్మాండంగా వ్రతం జరిగింది, తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము. ఇంకా భోజనాలు ముందే పొద్దున టిఫిన్ తిన్నాం, ఫుల్గా ఉంది. భోజనం పెట్టారండి, వంకాయ కూర, మళ్ళీ మిరపకాయ బజ్జీలండి, 2 రకాల పచ్చళ్ళండి, సాంబార్ అండి, ముక్కలతో చూసిన సాంబారు, అన్ని రకాల కూరగాయలు వేసారండి ముక్కలు, అలాగే పెరుగు, సాంబార్. తినేసేటప్పటికి ఫుల్గా, అరే నాయన ఇక్కడి నుంచి నడవలేము మనం హోటల్కి, అందరం డిసైడ్ చేసి కాసేపు నడుద్దాం నాయన. రోడ్డు మీదకి నడిచాం, చేసి హోటల్కి వెళ్ళాం. అసలు ముఖ్యమైనది నేను చెప్తున్నానంటే, సాయంత్రం వాళ్ళు అరేంజ్ చేసిన బ్రహ్మాండమైన రిసెప్షన్ ఎక్కడండి, నాగపూర్లో ఆఫీసర్స్ క్యాంపస్లో లాన్స్లో పెట్టారండి. బ్యూటిఫుల్ లాన్స్, వెల్ డెకరేటెడ్, లైట్స్తోని, పూలతోని. చాలా ఇంపార్టెంట్ ఏరియా అక్కడ వచ్చిందండి. వాళ్ళు తీసుకున్నారు. ఎంటర్ కావడంతోనే బ్రహ్మాండంగా అరేంజ్ చేశారండి. లోపలికి వెళ్ళంగానే అసలు ఆ ప్లేస్ను చూస్తే, కంప్లీట్గా అట్మాస్ఫియర్ చూస్తే, చల్లని వాతావరణం కదండి. నాగ్పూర్ వింటర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు చల్లగా ఉంది, బ్రహ్మాండంగా ఉండింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చేసారు. మేమందరం కూడా స్వాగతం పలికాం. ఎవరు ఇంకొక చెప్పమంటారా మీకు, ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్ చేశారు అక్కడ. అందరూ డ్యాన్స్ చేశారు, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా. అది మజా వేరండి. అప్పుడప్పుడు డ్యాన్స్ చేయండి మీరు కూడా. మనం ఎప్పుడు ఇంట్లో కూర్చుంటే ఇట్లా డ్యాన్సులు చేయాలి, ఆనందంగా ఉండాలి. డ్యాన్స్ చేసుకొని వాళ్ళు స్వాగతం పలికి వాళ్ళు స్టేజ్ మీద కూర్చుకున్నాక ఇంకా మేము రెడీ టు గో అండ్ అటాక్ ది స్టాల్స్. ఫుడ్కి రకరకాల ఫుడ్. అక్కడ వెళ్తే చాట్ సెంటరు, ఇక్కడ వెళ్తే పానీపూరీలు, దోశలు, బిర్యానీలు అన్నీ ఉన్నాయి. ఏది తినాలో తెలియదు, చూడటంతో సరిపోతుంది మనకి. ఏమంటే మీరు వాసన పోస్తేనే కడుపు నిండిపోతుందండి. ఐస్ క్రీమ్స్, అలా కంప్లీట్గా తినేసి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి ఫొటోస్ దిగి పెళ్ళికూతురు పెళ్ళికొట్టుతోని ఆనందమైన గడియలు గడిపి అక్కడ అందరం సంతోషంగా నవ్వుకుంటూ భోంచేసి అందరూ హ్యాపీగా అయ్యి మళ్ళీ మా వసతులకు వచ్చేసి పడుకున్నాము. ఇంకా మాకు రేపు పొద్దున్నే బయలుదేరాలి కదండి. మళ్ళీ మనం బ్యాక్ టు హైదరాబాద్ రావాలి, వ్యాన్ ఉంది. మళ్ళీ వచ్చేసి పొద్దున్నే లేవగానే మేము చెప్పాము, వద్దు అండి మాకేమవుతుందంటే, పొద్దున్నే మీరు నమ్మరండి, మళ్ళీ అరుణ్ కుమార్ గారు వాళ్ళ మామయ్య గారు చాలా పెద్ద ఆయనండి అని, తిరుమలరావు గారని, ఆయన పొద్దున్నే వంట మనిషి గారితో కూడా వాళ్ళు వచ్చేసి మా దగ్గరికి 7:30 కల్లా వచ్చేసి దోశలు, ఇడ్లీలు, చట్నీ పెట్టేశారండి. ఏంటండి 7:30కి? మేము అంతకుముందే కాఫీ, అది కూడా వాళ్ళే అరేంజ్ చేశారు. కాఫీలు తాగాం, టీ తాగాం, టిఫిన్ తెచ్చేశారు. తినేసి కడుపు నిండిపోయింది. అరే ఇంకా బయలుదేరదాం. నాగపూర్ నుంచి కొట్టుకుంటూ వస్తే ఇక్కడ 12 గంటలు పడుతుంది. మా వాళ్ళు అన్నారు, ఆడవాళ్ళు, మేము గుడికి వెళ్ళాలండి, ఆ గుడి ఉందండి, ఈ గుడి ఉందండి. అమ్మా మీకు దండం అమ్మా, గుళ్ళు మళ్ళీ వస్తాం తప్పకుండా, భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, దండం పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళని ఎట్లా ఏమారు చేసి ఇంకా బయలుదేరామండి. అందరినీ పికప్ చేసుకొని అండ్ వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్. మార్నింగ్ అయితే ఏముంటుందండి, నాగ్పూర్ ఇస్ బ్యూటిఫుల్ సిటీ. నాగ్పూర్ గురించి చెప్పాలి. మంచి ఫ్లైఓవర్ కట్టారు, మెట్రో ట్రైన్ కూడా ఉంది, కనెక్టివిటీ, చిన్న సిటీ, వైడ్ రోడ్స్, నీట్లీ మెయింటైన్డ్, వెల్ బిహేవ్డ్ ట్రాఫిక్. అట్లా ఉండాలండి. మా హైదరాబాద్ని కంపేర్ చేసుకుంటే అమ్మో
ఇదైతే నరకం అండి బాబు, నరకం. అలా నాగ్పూర్ చాలా బాగుంది. నాగ్పూర్ దాటేసి వస్తూ వస్తూ మళ్ళీ భోజనం చేయాలి కదండి. ఎక్కడా లేవు మళ్ళీ భోజనం హోటల్స్. మన నిర్మల్లోకి ఎంటర్ అయినాక, మన తెలంగాణలోకి ఎంటర్ అయిపోయినాక ఆ మెయిన్ రోడ్ నుంచి 20 కిలోమీటర్ నిర్మల్లోకి వెళ్ళేసి అక్కడ ఉడిపి సిద్ధార్థ భవన్లో వెళ్ళేసి గీతాభవన్ అక్కడ భోంచేసేసి కడుపు నిండా మళ్ళా అక్కడి నుంచి మెయిన్ రోడ్ నిర్మల్ నుంచి మీకంటే మెయిన్ రోడ్ ఓన్లీ 3 కిలోమీటర్సే మన హైవే. మళ్ళీ అక్కడికి వచ్చేసి కొట్టాడండి స్పీడు. ఆఖరికి డ్రైవర్ గారికి కూడా మనం బ్రేక్ ఇవ్వాలి కదా, ఆయన టీ తాగాలి కదా, ఆయనతో పాటు మేము టీ తాగాలి కదా. ఏం చేశాడు, ఉడిపి శ్రీకృష్ణ భవన్ అని కామారెడ్డి దగ్గర ఉందండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం ఎప్పుడన్నా నిజామాబాదు బాసర్ పోయేటప్పుడు అక్కడే అవుతాం భోజనానికి కానీ టీ కానీ. అక్కడ ఆగి బ్రహ్మాండంగా టీ తాగేసి ఇంకా మళ్ళా కొడితేనండి మేడ్చల్లు, మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్డు, మళ్ళీ దమ్మాయి కూడా. అందరం ఎంజాయ్ చేసామండి. అంతాక్షరీలు ఆడాము, పాటలు పాడాము. నాలో కూడా చిన్న టాలెంట్ ఉందండి, నేను మంచి పాటలు కూడా పాడతాను. నా పాటలు కూడా సమయం అదే, మరి మనం నిరూపించుకోవాలి కదా మన టాలెంట్. పాటలు నేను కూడా పాడేసా, మంచి పాటలు తెలుగు హిందీ కొట్టేశారు. పాటలు నచ్చాయో లేదో వాళ్ళకి తెలుసు, చప్పట్లు అయితే కొట్టారులేండి. మా పిల్ల ఉందండి ఒకటి చంటిది, మా అందరి చిన్నపిల్ల, మా ముద్దుల బున్ని అంటాం, మా అన్నయ్య మనవరాలు. చాలా హుషారండి. అది రాగపర్ణిక దాని పేరు, మేము బున్ని అని పిలుస్తాం. అది ఉంది కాబట్టి మాకు అందరికీ బ్రహ్మాండంగా నవ్వించింది, మాతోటి పాటలు పాడింది, డ్యాన్సులు చేసింది. మేము దిగంగానే మళ్ళీ బస్ ఎక్కుతుంటే అటెండెన్స్ తీసుకునేది, ప్రజెంట్ అందరూ వచ్చారా లేదా అని. అలాగా మా యొక్క యాత్ర, నాగపూర్ యాత్ర, పెళ్ళి యాత్ర చాలా జయప్రదంగా సాగి చాలా ఆనందించామండి. వచ్చేసామండి, టిఫిన్స్ చేసి రెస్ట్ తీసుకున్నామండి. మీరందరూ కూడా మీ యాత్రలు చేస్తుంటారు.